ఇరాన్కి రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించాడు పుతిన్. దీంతో రష్యా అధ్యక్షుడు అలా అనౌన్స్ చేశాడో లేదో అంతలోనే ట్రంప్ మళ్ళీ పుతిన్కి కాల్ చేశాడు. ట్రంప్ నుంచి పుతిన్కి ఒక ఫోన్ వెళ్ళింది. ఈ ఫోన్ ద్వారా ఇద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది. నేను దౌత్యపరమైనటువంటి విషయాలని ట్రంప్తో షేర్ చేసుకున్నట్టుగా పుతిన్ అంటే రష్యన్ మీడియా రాసుకొస్తున్న కథనాల్లో కనబడుతోంది. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్తో దౌత్యపరమైనటువంటి విషయాలపైన సంప్రదింపులు జరిపి యుద్ధాన్ని ముగించాలని చెప్పి కోరడంతో యుద్ధం ముగిసింది అని చెప్పి అప్పటికప్పుడు పుతిన్తో ట్రంప్ మాట్లాడుకొచ్చారంట. అప్పటికప్పుడు మాట్లాడారు, ఓకే. కానీ అంతలోనే మళ్ళీ యుద్ధం ముగియలేదు అని వాళ్ళొక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఒకటి, ఫోన్ ముగిసిన తర్వాత ఒకటి. అంటే రష్యా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది అని చెప్పి బహిరంగంగా ప్రకటించడంతో ట్రంప్ భయపడిపోయాడా? రష్యా కనుక డైరెక్ట్గా సపోర్ట్ ఇస్తే ఇప్పటికే ఆయుధ సామాగ్రి లేకపోయినా డ్రోన్లతో విరుచుకుపడుతూ ఇరాన్ పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికాని ఇరాన్ ఎంతటి స్థాయిలో కొంత విధ్వంసం సృష్టిస్తోంది. గల్ఫ్ కంట్రీస్లో అమెరికన్ స్థావరాలపైన అటాక్ చేస్తూ చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ లాస్ క్రియేట్ చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇదే సిచ్యువేషన్లో అమెరికా ఇప్పుడు భయపడిపోవడం గల ప్రధాన కారణం ఒకటి ఏంటంటే రష్యా కూడా తోడైతే ఇరాన్కి రష్యా కూడా తోడైతే ఇరాన్ దగ్గర కొన్ని డ్రోన్స్ ఉన్నాయి, రష్యా టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు ఇవి రెండు కనుక తోడైతే డెఫినెట్గా ఇజ్రాయెల్ అండ్ అమెరికా మరింతగా కొంత విధ్వంసాన్ని చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ట్రంప్ పుతిన్కి ఫోన్ ద్వారా సంప్రదించినట్టు, ఫోన్ ద్వారా ఆయనతో మాట్లాడినట్టు, ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో యుద్ధం ముగిసింది అని ప్రకటించినట్టుగా తెలుస్తోంది.